ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనపై బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. మోడీకి జాతీయ రహదారులకు సంబంధం లేదన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్. వీటిని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారని వినోద్ తెలిపారు. తెలంగాణకు వచ్చి మోడీ ఏమిచ్చారని ఆయన ప్రశ్నించారు. కొత్తగా రైల్వే లైనులు లేవని, మెడికల్ కాలేజీ ఇస్తామని చెప్పి ఇవ్వలేదని ప్రధానిపై మండిపడ్డారు. అభివృద్ధి పనుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా ఆలస్యం చేసిందని బోయినపల్లి వినోద్ నిలదీశారు. దానికి జవాబు చెప్పాలి. ఫస్ట్ ఇప్పుడు ఎవరైనా మనం మన ఇళ్ళల్లో ఎవరైనా నువ్వు మా ఇంటికి రావద్దు అన్న తర్వాత మళ్ళీ పోతామండి, నా దగ్గరకు రావద్దు నువ్వు అన్న తర్వాత ఎవరైనా పోతామండి? సామాన్యుడు ఊరు ఒక హోదా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా పోతాడండి? నువ్వు ఎందుకు రావద్దనని కూడా చెప్పలేదు ఇంతవరకు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు అక్కడికి హకీంపేట ఎయిర్పోర్ట్ కి తయారైపోయి ప్రధానమంత్రి గారిని ఆహ్వానించి భారత్ బయోటెక్ దగ్గరికి వెళ్లి ఆ వ్యాక్సినేషన్ కనుక్కునే శాస్త్రవేత్తలను సన్మానించి ఒక మంచి కార్యక్రమం చేసుకుంటాం, తెలంగాణ ప్రజలు గర్వపడే విధంగా అని చెప్పి కేసీఆర్ గారు ఆలోచించారు. ఒక సంకుచిత మనస్తత్వంతో ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి పోతే ముఖ్యమంత్రి నువ్వు రావద్దాయా, నేనే వస్తా నేనే పోతా అని ఎట్లా అంటాడండి ప్రధానమంత్రి? దానికి జవాబు చెప్పాలి ఫస్ట్ బండి సంజయ్ గారు, మన కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే మాకనే తెలియాలి కదా సామాన్య ప్రజలకి. వద్దన తర్వాత పోతానండి.